భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీస్ కూడా ఏ ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి రైతు రుణమాఫీని మొట్టమొదటిగా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా మహిళలకు డ్వాక్రా గ్రూపులు కూడా రుణమాఫీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కొంతవరకు పే చేసాం, ఇంకా పే చేస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా 3,000 కోట్లు రైతులకు పే చేయవలసిన అవసరం ఉంది, పే చేస్తాం. ప్రభుత్వానికి కష్టాలైనప్పుడు కూడా పే చేయగలిగినటువంటి విధానం కానీ, విధాన నిర్ణయం కానీ, శక్తి కానీ ఒక తెలుగుదేశం పార్టీగా ఉంది. అదేవిధంగా ఈ రోజున మిగతా రాష్ట్రాలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. ఏం చేతంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే రైతులకు రుణమాఫీ చేశారో మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ రైతు రుణాల మీద పెద్ద యాజిటేషన్లు జరుగుతున్నాయి. జరిగిన కొన్ని చోట్ల మళ్ళీ వాళ్ళు అప్రూవ్ కూడా చేసుకున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర కానీ ఇటువంటి మన సిస్టమ్ను స్టడీ చేయడానికి వస్తున్నారంటే మనం పైనీర్ అనేటువంటి సంగతిని మర్చిపోకూడదు. ప్రతిపక్షం కూడా తెలుగుదేశం ప్రభుత్వమే పైనీర్ దీంట్లో, ఈ రుణమాఫీల్లో. ఈ రోజునే కాదు, ఆ రోజు నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు కూడా, ఎన్టీఆర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా, ఆ రోజున కూడా 10,000 రూపాయల వరకు కూడా రుణాలు మాఫీ చేసింది నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో. ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు. అంచేత మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఎప్పటికీ ఉంది. ఆ విధంగా చేస్తూ ఉన్నాము. ఈనాడు జగన్ గారంటే ఆయన ఏదో చాలా ప్రకటించాడు. నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడే ఆయన అధికారంలో పోతున్నాడు అనేటువంటి, అధికారంలోకి రాలేడనేటువంటి ఆయనకు నమ్మకం ఏర్పడినట్టుంది. అందుకనే చాలా అడ్వాన్స్గా ఈ యొక్క ప్రకటనలన్నీ కూడా చేస్తున్నాడు. సరే, మాట్లాడవలసింది సెపరేట్ ప్రెస్ పెట్టి చాలా మాట్లాడతాం. అంచేత ఆయనకి అధికారంలోకి రావడం అనేటువంటి కళ. ఆయన ఇప్పుడు ఏంటంటే జగన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ పెండ్యులం, ఆశ నిరాశ మధ్య ఊగుతూ ఉన్నాడు. అంచేత ఆశ నిరాశ మధ్య ఊగుతున్నాడు కాబట్టి ఆయనకి అధికారంలోకి రావడనేటువంటిది చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆయన వల్ల ఈ రాష్ట్రంలో ఏ విధంగానూ జరగడం లేదు, కాబట్టి రాజకీయంగా లబ్ధి జరగడం లేదు. కాబట్టి ఆయన కన్సల్టెంట్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈనాడు ఆయన కన్సల్టెంట్ మీద ఆధారపడ్డాడు తప్ప ప్రజల మీద ఆధారపడలేదండి. అంచేత కన్సల్టెంట్ సంగతి మన యూపీలో ఏమైందో తెలుసు. అంటే రాజకీయాల్లో కన్సల్టెంట్స్ అనేటువంటిది చాలా మైనర్ రోల్. అంచేత రాజకీయాలన్నింటి కూడా ఒక వ్యక్తి మార్చేస్తాడు, ఒక కన్సల్టెంట్ మార్చేస్తాడు. అంచేత మార్చేస్తాడంటే 130 కోట్ల మంది ప్రజలు ఎందుకని ప్రజాస్వామ్యంలో. అంచేత అదొక అపోహ, అదొక ఆలోచనే తప్ప. అంచేత ఈనాడు ఆయనకు అనుమానం వచ్చింది, అసలు మనకు మనుగడే ఉండదేమో అనేటువంటి అనుమానం వచ్చింది వైసీపీకి. ఆ మనుగడ నిలుపుకోవటానికి ఒక కన్సల్టెంట్ తెచ్చుకున్నారు. ఆయన గ్యాస్ కొడుతూ ఉంటాడు, బెలూన్ కూదినట్టుగా. అంచేత అది ఒక టెంపరీ సాటిస్ఫాక్షనే తప్ప పర్మనెంట్గా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. మేము ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే రివ్యూ చేశాం. ఇంచుమించు దాదాపు ఒక్క సబ్ ప్లాన్లకే 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఎవరైనా డిబేట్కి వస్తారంటే రమ్మని చూద్దాం, డిబేట్ చేద్దాం. సంక్షేమ కార్యక్రమాలకి ఎంత ఖర్చు పెడుతున్నాము. అంచేత సంక్షేమ కార్యక్రమాలకి దాదాపు ఇంత ఖర్చు పెడితే ఒక్క సబ్ ప్లాన్స్కి మాత్రమే, మిగతా ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చూసుకుంటే దాదాపు 65,000 కోట్ల రూపాయలు దగ్గర సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నాం. అది అన్ని బలహీన వర్గాలకు కూడా. అంచేత అంతకంటే ఎక్కువ చేస్తా అనేటువంటి రీతిలో మెప్పించడానికి ఏదో ఆయన తాపత్రం ఆయన పడుతున్నాడు. కానీ ఎన్ని చెప్పినప్పుడు కూడా జగన్ నమ్మేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. ఏం చేతంటే ఆయన ఈ జస్ట్ లైక్ ఏ పెండ్యులం, ఆశ నిరాశ మధ్య ఉన్నాడు. ఆశ ఉంది పాప ముఖ్యమంత్రి అవ్వాలని, దట్టు 30 సంవత్సరాల వరకు ఉంటాడంటాడు. ఇవన్నీ కూడా అపోహ, ఆశ తప్ప. అవన్నీ కూడా పాదయాత్ర. ఆయన పాదయాత్ర నిన్న మీటింగ్ చూసాం. ఏ మీటింగు? ఆయన ప్లేనరీ మీటింగ్. బహుశా ఆయన ఆ రోజున కోర్టుకి వెళ్ళవలసి వస్తుంది అనేటువంటిది ఆయనకు ముందే తెలుసామో బహుశా నేను అనుకోవడం. ఆ రోజున కోర్టుకి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఆ రోజు ప్లేనరీ పెట్టుకున్నారు. అట్లాగైతే పాదయాత్ర ఎట్లా పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు, తప్పు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పాదయాత్రలు పెట్టుకోవచ్చు. ప్రతి శుక్రవారం కూడా జైలుకి వెళ్ళేటువంటి వాళ్ళు పాదయాత్ర ఎట్లా చేస్తాడో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంచేతంటే సగం చేసి మళ్ళీ సగం వెళ్తాడా, ఎలా వెళ్తాడు అనేటువంటి చెప్పాలి. ఎంచేతంటే ప్రతి శుక్రవారం ఆయన జైలుకి అటెండ్ అవ్వాలి. మొన్నే చూస్తాం, ఆయన కోర్టు నుంచి ఎగ్జామ్షన్ కావాలని పిటిషన్ వేస్తాడు. రేపు ఎన్ని పిటిషన్లు వేస్తాడు, ఎన్ని శుక్రవారాలకు పిటిషన్లు వేస్తాడు ఆయన. అంచేత పాదయాత్ర పెట్టుకోవడం ఓకే, ఆయన రైట్, మనం కాదనడం లేదు. కానీ ఆయన జైలుకి వెళ్ళవలసినటువంటి యాత్ర జరగబోతుంది దగ్గరలో.
ఆయన జైలు యాత్ర జరగబోతుంటే జైలుకి వెళ్తాడా, కోర్టుకి వెళ్తాడా, లేకపోతే పాదయాత్ర చేస్తాడా, ఇవన్నీ కూడా అయినా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్దాం. గవర్నమెంట్ వేరు, గవర్నమెంట్ కన్సల్టెంట్స్ వేరు, కంపెనీస్ కన్సల్టెంట్స్ వేరు, రాజకీయ పార్టీలు కన్సల్టెంట్ పెట్టి వీళ్ళు ఎందుకు పార్టీలు నడపడం, వాళ్ళే నడుపుతారు కదా. చేత గవర్నమెంట్ ఏంటంటే వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ట్యాక్సేషన్ ఉంది, ట్యాక్సేషన్లో నేను ఎక్స్పర్ట్ని కాదు, నాకు ఒక కన్సల్టెంట్ కావాలి. అంచేత రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకున్నాను, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను ప్రజలను మెప్పిస్తా అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. ప్రజలు మెప్పించలేకపోతున్నాడు, అంచేత ఇంకో కన్సల్టెంట్ కావాలి. ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, ఇంపోర్ట్ చేసి ఇక్కడ కన్సల్టెంట్ కావాల్సి ఎందుకు వచ్చింది కన్సల్టెంట్. వీళ్ళకి అనుమానం ఉంది, పార్టీ నడవడం లేదు, పార్టీని ఎవరు నమ్మడం లేదు అని నమ్మించేటట్టు చేసుకున్నాను. ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ చూసాం కదా, కన్సల్టెంట్ ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడో. అంచేత మన సత్తా మీద, మన యొక్క స్ట్రెంగ్త్ మీద నమ్మకం లేకపోతే కన్సల్టెంట్ చేయాలి. అంచేత గవర్నమెంట్ కన్సల్టెంట్స్ వేరు, కంపెనీ కన్సల్టెంట్స్ వేరు, పొలిటికల్ కన్సల్టెంట్స్ వేరు.